అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరి మీద ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఈ రమదాన్ నెలలో మనకి ఎంతో ప్రియమైనటువంటి నిద్రని విడిచిపెట్టి తన ఆరాధన చేసే నిమిత్తం తన గృహంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ తబారక తాలా మన యొక్క ఈ రావడాన్ని అంగీకరించుగాక. మనం చేసే చిన్న మరియు మంచి పనులను తన దయతో అంగీకరించుగాక. మనము చేసే చిన్న మరియు పెద్ద పొరపాట్లు పాపాలను క్షమించుగాక. సోదరులారా, సోదరీమణులారా, రమదాన్ రాకముందు మనందరం కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. రమదాన్ ఎప్పుడు వస్తుందో, రమదాన్ ఎప్పుడు వస్తుందో, ఇంకా వారం ఉంది, ఇంకా 5 రోజులు ఉంది, ఇంకా 4 రోజులు, ఇంకా 3, ఇంకా 2, ఇంకా 1, వచ్చేసింది రంజాన్, అల్హమ్దులిల్లా అని చెప్పి మనందరం ఆనందపడ్డాం. ఎంత అయితే మనం ఆనందపడ్డామో అంతే తొందరగా, అసలు ఊహించలేదు మనం ఇంత తొందరగా రోజులు గడిచిపోతాయని, ఇంత తొందరగా తాకరాతులు వస్తాయని. తిర్మిజీలో ఒక హదీస్ ఉంటుంది, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే, సంవత్సరాలు నెలల్లా గడుస్తాయి, నెలలు వారాల్లా గడుస్తాయి, వారాలు రోజుల్లా గడుస్తాయి, రోజులు గంటల్లా గడుస్తాయి, గంటలు నిమిషాల్లా గడుస్తాయి. ఇది ప్రళయం యొక్క గుర్తని మీరు గ్రహించండి అన్నారు అల్లాహ్కే నబీ. ఇది ప్రళయం యొక్క గుర్తుని గ్రహించండి అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే జరిగిపోయింది. నెల వచ్చింది, నెల అయిపోతుంది. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఈ నెలని సద్వినియోగం చేసుకున్నది ఎవరు, దుర్వినియోగం చేసుకున్నది ఎవరు అని ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, రమదాన్ నెల అయిన తరువాత మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుందండి? ఎప్పుడు? రమదాన్ నెల, అంతే కదా బాబ్జీ భాయ్? ఇప్పుడేం అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే, మీరు నేను అందరం కూడా మాషాల్లా రాత్రి అంతా కూడా జాగారం, పక్కన ఎవరైనా పడుకుంటే వెటకారం, పక్కన ఎవరైనా పడుకుంటే వెటకారం. ఏంటో ఎందుకు వచ్చావు మసీదుకి? తెలియక వచ్చేసాడు పాపం ఆయన. మీరు ఉంటారని తెలియక మీరు కాపలా ఉన్నారు కదా. ఖురాన్లో అల్లాహ్ అంటాడు, ప్రవక్త, నా దాసులకు మీరు బోధించడం మాత్రమే మీ పని, మీ పని కాపలాదారుడు కాదు, మీరు చెప్పడమే మీ పని. ఎవరి మీద మీరు కాపలా ఉండాల్సిన పని లేదు. అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చిన్నాన్న బాబాయ్ వారు చనిపోతున్నప్పుడు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కలిమా చదవమని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు. కలిమా చదవండి బాబాయ్, కనీసం చెవులైనా చదవండి, తీర్పు దినం రోజు నేను మీకోసం సిఫారిష్ చేస్తాను అని చెప్పి అంటుంటే, అబూ తాలిబ్ మాత్రం కలిమా చదవరు. ఆయన ఏమంటారంటే, నేను ఇప్పుడు గనక కలిమా చదివానంటే ఇక్కడ ఉన్న అరబులు, కురైషీలు ఏమనుకుంటారంటే నేను చావుకు భయపడి ఏమైనా కలిమా చదువుతున్నాను అనుకుంటారు, అందుకోసమే కలిమా చదవనంటారు అబూ తాలిబ్. ఆ టైంలో ఖురాన్లో ఒక ఆయత్ వస్తుంది, అల్లాహ్కే నబీ, మీరు ఎవరికి కోరుకుంటే వారికి రుజుమార్గం ఇవ్వలేరు, అల్లాహ్ ఎవరికి కోరుకుంటాడో, అల్లాహ్ ఎవరికి రుజుమార్గం ఇవ్వాలనుకుంటాడో రుజుమార్గం వారికే ఇస్తాడు. మీరు నేను అనుకుంటే రుజుమార్గం రాదు. మీరు నేను చెప్తే మారిపోరు ప్రజలు. ఈ రోజున మనలో ఒక అపోహ ఉంటుంది, నేను చెప్పానంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే అవతల మారిపోతారు. ఇది రాంగు. ఈ ఆలోచన ఏమైనా ఉంటే ముందు మనం ఫార్మేట్ చేసేసుకోవాలి. డిలీట్ కాదు, ఫార్మేట్ చేసేయాలి. మంది చెప్పడం ఎందుకు అంటే అల్లాహ్ ఖురాన్ మజీద్లో చెప్తాడు ఎందుకు చెప్పాలని. దాని సఫం, దీని సారాంశం ఏంటంటే, ప్రవక్త మీరు బోధిస్తూ ఉండండి, బోధన విశ్వాసులకు లాభం చేకూరుతుంది, అంతవరకే హిదాయత్. మనం బోధిస్తే వాడు మారిపోతాడు, లేదు, ఇది తీసేయాలి మన కాన్సెప్ట్. ఇది కాదు. చెప్పడం ఎందుకు అంటే అల్లాహ్ తబారక తఆలా చెప్పమన్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే నా మాట, ఆ ఒక్క మాట మీకు తెలిసిన అది ఇతరుల వరకు చేరవేయమన్నారు కాబట్టి మేము చేరవేస్తున్నాం. కానీ హిదాయత్ ఎవరి చేతుల్లో ఉంది భయ్? అల్లాహ్ చేతుల్లో ఉంది. ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి మనకు. మనం ఏదో చెబితే అవతలకి అర్థమైపోద్ది, మనం ఏదో చెప్తే అవతల వినేస్తారు, మనం ఏదో చెప్తే అవతల మారిపోతారు. ఈ థాట్స్ అస్సలు ఎంత మాత్రం ఉండకూడదు. చెప్పడం నేను నా కోసం చెప్పుకోవాలి, నా జీవితం మారాలి కదా. నేను నా జీవితం మారాలి కదా. దురదృష్టం ఏంటంటే ఖురాన్ చెప్తుంది, సరే బకరా వాక్యం 44లో ఆల్రెడీ చెప్పింది. దురదృష్టం ఏంటంటే మనం ఆ ఖురాన్ యొక్క వాక్యాలు పఠిస్తున్నాం కానీ వాటిని ఆలోచించట్లేదు. అసలు
అల్లా ఏమంటాడంటే దాని సారాంశం ఏమిటంటే, ముఫ్తీ సాబ్ ఒక్కసారి అంటే మనకి తెలియదు, మనం జేర్ జబర్ మిస్టేక్ చేస్తాం, మీనింగ్ మారిపోద్ది. జేర్ జబర్ ఉండదు కదా, అరబీ ఉండదు కదా. అరబీ అల్లా యొక్క మాట, అల్లా యొక్క డైరెక్ట్ వాక్కు అయింది. చదువుతుంది ఆయన పలుకులు. మామూలుగా మనం ఏదన్నా ఒక ఇంగ్లీష్ లెటర్ వస్తే బాగా ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన ఆయనకి ఇచ్చి మీరు చదవండి భయ్, మీరు బాగా చెప్తారు దీని గురించి. అబ్బా ఇది అర్థమైంది మనకి. మరి ఖురాన్ ఎవరితో చదివించాలి? అదేనండి, ఎప్పుడు ఆలనా మేము మారొద్దా, మేము చదవద్దా? చదవండి, నేర్చుకోవాలి. ఎవరైనా తప్పు చెప్తే యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు తప్పు చెప్తే అంగీకరించే స్వభావం కూడా చచ్చిపోయింది చాలా మందికి. నాకు తప్పు చెప్తాడు అర్షద్ భాయ్, మీకంటే నేను పెద్దోండి కదా, నాకు చెప్తారా మీరు, నేను ఇమామని కదా? వద్దమ్మా, అయ్యొద్దు, నష్టపోతాం మనమే. ఎవరు నష్టపోతారు? వినకపోతే ఎవరు నష్టపోతారు భాయ్? ఆయన మనకి ఇప్పుడు హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? ఒక ముస్లిం మరొక ముస్లింకి అద్దం లాంటి వాడు. ఇది హదీస్ యొక్క సారాంశం. ఒక ముస్లిం మరో ముస్లింకి అద్దం లాంటి వాడు. ఎప్పుడైతే మన సోదరుడు మన యొక్క మేలు కోరి ఒక మంచి చెప్పాడో దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అయితే చెప్పే వ్యక్తి కూడా పూర్తిగా దీని మీద అవగాహన కలిగిన వ్యక్తి అయి ఉండాలి. మళ్ళీ చెప్పే వ్యక్తి కూడా. సోదరులారా, సోదరీమల్లారా, అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్లో చెప్పాడు, సూరా బకరా వాక్యం 44. దాని సారాంశం ఏమిటంటే, మీరు ఇతరులకైతే హితోపదేశాలు చేస్తున్నారు. ఇది హరామని, ఇది హలాలని, ఇది ధర్మసమ్మతమని, అది అధర్మమని, ఇది నిషిద్ధమని, ఇది అనుమతించబడిందని. ఓకే, మరి మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారేంటి? అల్లా ప్రశ్నిస్తుంది నన్ను. మీరైతే చెప్తున్నారు ఇతరులకి, మీరు ఇలా ఉండకూడదండి, ఇలా ఉండాలండి, ఇలా చేయకూడదండి, ఇలా చెయ్యాలండి, ఇలా నడవకూడదండి, ఇలా నడవాలండి, ఇది జాయేజ్ లేదండి, ఇది జాయేజ్ అండి, ఇది అనుమతించబడలేదండి, ఇది అనుమతించబడి వాహ్వా మాషాల్లా. మరి అదే మాటలు మీరు చెప్తున్నప్పుడు అల్లా అంటున్నాడు, మరి మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారే, మిమ్మల్ని మీరు మర్చిపోకూడదు కదా. మీరెందుకు వివేకంతో ఆలోచించట్లేదు? ఆలోచించండి. అందుకే ఖురాన్ మజీద్లో మరో చోట అల్లాహ్ తబారక తఆలా ఒక మాట చెప్తారు. దాని సారాంశం ఏంటంటే, ఓ విశ్వాసులారా, మీరు ఆ మాటలు ఎందుకు చెప్తున్నారు? స్వయంగా ఏ మాటలైతే మీరు ఆచరించడం లేదో. క్లియర్గా అల్లాహ్ అడుగుతున్నాడు, మీరు చెప్తున్నారు ఓకే, కానీ మీరు స్వయంగా ఆచరించలేనప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు? ఒక మనిషి, మీరైనా నేనైనా ఒక మనిషి ఎప్పుడైతే ఒక ఆచరణ చేస్తూ ఆ మాట ఇతరులకు చెప్తాడో ఆ మాట ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. ఎప్పుడైతే ఏ మనిషి అయితే స్వయంగా ఆచరణ చెయ్యకుండా ఇతరులకు చెప్తాడో ఆ మాట ప్రభావం చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. ఎందుకని? ఇక్కడ ఆచరణ లేదు. ఇక్కడ ఏం లేదండి, ఆచరణ లేదు. సోదరులారా, సోదరీమల్లారా, ఇప్పుడు రమజాన్ నెల ఎవరికి ఉపయోగపడింది, రమజాన్ నెల ఎవరికి ఉపయోగపడాలి? రంజాన్ మంచిదే, కానీ ఎవరు ఉపయోగించుకున్నారు, ఎవరు ఉపయోగించలేదు అనేది రమజాన్ తరువాత తెలుస్తుంది. రమజాన్ తరువాత. అందుకే ఈ రమజాన్ నెల ఏదైతే ఉందో ఇది ఒక ట్రైనింగ్ నెల అని అందరూ ఎందుకు చెప్తారు ఈ మాట? ఏ ధార్మిక పండితుడు చెప్పినా, ఏ ధార్మిక గురువులు చెప్పినా రమజాన్ ట్రైనింగ్ ఎందుకని? మిగతా 11 నెలలు రమజాన్ లో ఉన్నట్టుగా మనం జీవితం గడపాలని. మిగతా 11 నెలలు రమజాన్ లో ఉన్నట్టుగా మనం జీవితం గడపాలని. గడుపుదామా ఇన్షాల్లా? సోదరులారా, సోదరీమల్లారా, రమజాన్ నెలలో ఏవైతే విషయాలు ఉన్నాయో మన జీవితంలో మార్పు ఎంత వచ్చింది అన్నది మనం చూసుకుంటే రంజాన్ తర్వాత అర్థమైపోద్ది. అయితే రంజాన్ లో ట్రైనింగ్ మనం ఏం తీసుకున్నాం? మొట్టమొదటిగా సహరీ ఇఫ్తార్ ద్వారా మనం కొన్ని విషయాలను ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఆచరణలో ఇది ఆలోచించాలి. అసలు అల్లాహ్ తబారక తఆలా సహరీ పెట్టాడు, ఆ టైం ఏంటండి? 4 నుంచి 5 గంటల మధ్యలో. ఎప్పుడన్నా ఉత్త రోజుల్లో తింటాం మనం ఆ టైంకి? ఏం భయ్? ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ లేచి తిన్నా, యారా ఏమన్నా పట్టుకుందా రాత్రి లేచి తిన్నా అంటాం. ఎవరు తినరా ఆ టైంకి? ఎవరన్నా తినేసినా భయపడతారు. వంటగదిలో చూసి అయ్యో ఇదేంటి ఈ టైంకి తినేస్తున్నాడు అని కంగారు పడిపోతారు. ఆ టైంకి మనం లేచి ఎందుకు సహరీ చేస్తున్నామంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే, యూదులు
క్రైస్తవులు ఉపవాసం పాటిస్తారు, కానీ వారి సహరీ చెయ్యరు. మీరు సహరీ చేయండి, వారికి వ్యతిరేకతగా మీరు ఆచరణ చేయండి అని చెప్పి అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆ సున్నత్ మన జీవితంలో రావాలని చెప్పి మనం ఏం చేస్తాం? సహరీ చెయ్యం, సహరీ చేసి పడుకుని పోతాం. ఇది దురదృష్టం. సహరీ చేస్తే మంచిదే, మాషాల్లా. సహరీ చేసి కొంతమంది పడుకుని పోతాం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, అల్లాహ్ క్షమించుగాక, సహరీ ఎక్కడైనా మసీదులో జరుగుద్ది కదా. ఇప్పుడు ఈ మసీదు ఉంది అక్సా, సహరీ తినేస్తారు. ఇక్కడ పరిస్థితులు నాకు తెలీదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ మనోళ్ళు కొంతమంది కలిసే నేను ఏంటి మన గురించి ఏమైనా చెప్పాడా ఏంటని చెప్పి మనసు వస్తాం మళ్ళీ. ఎందుకు లేకపోతే అఫ్రోజ్ గారు అత్తిలో ఉన్నానికి నీకు ఎందుకు తెలుస్తుందన్నా, ఎవరు చెప్పాడే మొత్తం మీద దగ్గర అంటారు. లేదు, అల్లాహ్ సాక్షి అంటే అల్లాహ్ మధ్యలో ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. కానీ కొద్దిమంది ఎలాగంటే సహరీ వరకు ఉంటారో, సహరీకి మళ్ళీ న్యాయం చేయాలి కదా అని చెప్పి బిస్మిల్లా న్యాయం చేస్తారు. ఇంటికి వెళ్ళి అల్లాహుమ్మా బిస్మిక అమ్ముతూ వాహియా నేను పడుకున్నా అక్కడ. అరే మరి ఫజర్ దాకా సబర్ చేయండి బాబు, కనీసం ఫజర్ దాకా కనీసం ఒక 15-20 నిమిషాలు సబర్ చేస్తే ఫజర్ నమాజ్ దొరికద్ది. ఫజర్ నమాజ్ తర్వాత వెళ్ళి పడుకోండి, మిమ్మల్ని ఎవరో లేపరు. సోదరులారా, సోదరీమణులారా, సహరీ ఎందుకు అంటే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యూదులు మరియు క్రైస్తవులు సహరీ చేయకుండా ఉపవాసాలు ఉంటారు, మీరు సహరీ చేసి ఉపవాసాలు ఉండండి, వారికి వ్యతిరేకంగా మీ జీవన విధానాన్ని అవలంబించండి అన్నారు. కానీ సోదరులారా, సోదరీమణులారా, ఇది రంజాన్ కోసం మాత్రమే కాదు, మిగతా 11 నెలల్లో కూడా మన ఆచరణ ఎలా ఉండాలి? వాళ్ళకి వ్యతిరేకంగానే ఉండాలి. ఇది నా మాట కాదు, అల్లాహ్ ఖురాన్ మజీదులో కూడా చెప్పాడు. ఆయత ఉంటుంది కదా ముక్సా, ఓ విశ్వాసులారా, మీరు యూదులు మరియు క్రైస్తవుల యొక్క విధానాలను అవలంబించకండి. యూదులు మరియు క్రైస్తవుల యొక్క విధానాలను అవలంబించకండి. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఎవరు ఏ యొక్క పద్ధతులను అనుసరిస్తారో వారు ఆ జాతి వారి కిందే పరిగణించబడతారు. అందుకే కొన్ని బట్టలు మనం వేసుకోవడం మంచిది కాదంటారు. ఉదాహరణకి పూర్తి బ్లాక్ అండ్ బ్లాక్, పూర్తి బ్లాక్ వేయటం మంచిది కాదంటారు. ఎందుకని? దానికి వేరే ఒక సమూహం, ఒక టీం, వాళ్ళు ఒక టైంలో దాన్ని ఒక ఇబాదత్ ఆరాధన పరంగా వేసుకుంటారు. బ్లాక్ వేయడం హరామా ఏంటంటే హరామ్ అని చెప్పట్లా. ఇక్కడ ఏముందంటే వాళ్ళకి దగ్గర పోలికలు అయిపోతున్నాయి, దగ్గర పోలికలు. అలాగే పూర్తి జీవితంలో కూడా ఇక్కడ సహరీ ఇఫ్తార్కే కాదు, బర్త్డే ఎవరి విధానం భయ్? అబ్బే మామూలు కాదు, మనకు తెలుసు. ఈ రోజున మామూలు కాదు, నాలెడ్జ్ ఎక్కువైపోయింది, అమలు తక్కువైపోయింది. ఇది దురదృష్టం. అల్లాహ్ మనందరినీ కూడా ఆచరణ పరంగా ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుగాక. నాలెడ్జ్ కాదండి, నాలెడ్జ్ కంటే ముఖ్యం ఆచరణ. కయామత్ రోజున, తీర్పు దినం రోజున, సహీ ముస్లిం హదీస్ ఇది, తీర్పు దినం రోజున ప్రతి మానవుడికి 5 ప్రశ్నలలో ఒక్క ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, మీకు తెలిసిన ధర్మంపై ఎంతవరకు ఆచరణ చేశాం. ఇది ఇంపార్టెంట్. తెలియదొద్దు. ఏంటి భయ్, నా మాట అర్థమవుతుందా లేదా? వెనకతలో ఆయన తనలించి చేసేస్తున్నారు దెబ్బ మీద దెబ్బ. పడుకోవడం హరాం అంటలేదు భయ్, కానీ మనం పడుకుంటాం కదా, అది పక్కన వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. నిజం, పక్కన వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. పడుకుంటాం కదా, నేనేం వస్తాదని అనలా, నేను పడుకున్నా పక్కన వాళ్ళకి ప్రభావం పడుతుంది. ఈ సహరీ ఇఫ్తార్ ఏదైతే ఉందో, యూదులకు మరియు క్రైస్తవులకు మీరు వ్యతిరేకంగా ఉండండి అని, కేవలం సహరీ ఇఫ్తార్ కాదు, లైఫ్ లాంగ్ జీవితం అంతా కూడా మన విధానం ఎలా ఉండాలంటే, నేను ఈ పద్ధతి పాటిస్తున్నాను కదా, ఈ పద్ధతి ఇస్లాంలో అనుమతించబడిందా లేదా? ఇస్లాంలో అనుమతించబడిందా లేదా? బర్త్డే మనకు క్లియర్గా తెలుసు, లేదు. కానీ మనోళ్ళు చాలా మంచోళ్ళు పాపం. బర్త్డే చేసుకోవడమే ఒక తప్పు పని నాయనా అంటే దాన్ని మళ్ళీ స్టేటస్ లో పెడతారు, చూడండి రా మేము ఎలా చేస్తున్నామని. చేసేది ఒక చండాలమైన పని, చేసేది ఒక ఇస్లాంకి విరుద్ధమైన పని, చేసేది అల్లా యొక్క నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన పని, మళ్ళీ దానికి స్టేటస్ లో గొప్పగా. ఇంకొద్ది ముందుకెళ్ళి ఏం చేస్తారంటే, ఆ కేకుని ముఖాలకు పావుకుంటారు. ముఖాలకి ఇదేం కర్మ?
ముఖాలకు పాముకుంటారా తినే వస్తువుల్ని? సోదరులారా, సోదరీమణులారా, ఎట్టి పరిస్థితిలో కూడా నేను సెహరీ ఇఫ్తార్ మాత్రమే రమజాన్లో అల్లా యొక్క ప్రవక్తగా చెప్పినట్టు చేస్తాను, మిగతా 11 నెలలు నా ఇష్టానుసారం లైఫ్ గడుపుతాను, ఇది కాదు. ఇలా గడిపితే మన రంజాన్ నెలలో మనం ఏం నేర్చుకోరా? రమజాన్ ఏమి నేర్చుకోలేదు మనం. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో కొద్దిమంది శిష్యులు అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, స్త్రీలు నెలలో కొన్ని రోజులు నమాజ్ చేయలేని రోజులు ఉన్నాయి కదా, ఆ రోజుల్లో మేము ఆ స్త్రీలను ముట్టుకోవచ్చా అని అడిగారు. ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే, యూదులలో ఒక ఆచారం ఏంటంటే, నెలలో కొన్ని రోజులు స్త్రీలు ఎప్పుడైతే అపరిశుభ్రంగా ఉంటారో అప్పుడు ముట్టుకోవడం వారు చెయ్యరు. యూదుల విధానం అది. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఇది యూదుల పద్ధతి, ముట్టుకోకపోవడం అంటూ దూరంగా ఉండండి. అన్నం పెట్టాలంటే మీరు ప్లేట్లో పెట్టి అలా ఇసిరేయండి, దూరంగా చూడండి, లోపలికి రానివ్వకండి, ఆ ప్లేస్ కడగాలి, అక్కడ ఉండనివ్వకూడదు, బయటికి సాపాడేయండి, అక్కడ పడుకోబెట్టండి. ఇది యూదుల విధానంగా ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, తప్పు, స్త్రీలను ఈ రకంగా మనం వివక్ష చూపెట్టి దూరం పెట్టకూడదు. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం అమ్మి ఆయిషా, విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా ఏమంటున్నారంటే, నేను అపవిత్రంగా ఉన్న సమయంలో ఒక రోజు ప్రవక్త వారు అన్నారు, ఆయిషా ఆ చాప నాకు ఇవ్వు అన్నారు. చాప కింద వేసుకునేవారు కదా ప్రవక్త గారు పడుకోవడానికి, ఆ చాప నాకు ఇవ్వు అన్నారు. అమ్మ ఆయిషా రదియల్లాహు ఏమంటారంటే, ఓ దైవ ప్రవక్త, నేను అపరిశుభ్రంగా ఉన్నాను కదా అంటారు. ప్రవక్త వారు అంటారు, అపరిశుభ్రం నీ చేతులకు అంటుకొని ఉండదు కదా. అంటే ఇక్కడ అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యూదుల విధానాన్ని ఖండించి, యూదుల విధానానికి వ్యతిరేకంగా నడుస్తూ అది ఒక ఆచరణ ప్రవక్త గారు స్వయంగా చూపించారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే ఈ పగిడి ఉందో, ఈ యమామ, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ప్రజలారా, ముష్రికులు, బహుదైవారాధకులు కేవలం పగిడి మాత్రమే కడుతున్నారు తల మీద, మీరు టోపీ పెట్టి పగిడి చుట్టండి అంటారు. టోపీ పెట్టి పగిడి చుట్టండి. బహుదైవారాధకులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న అరబ్బుల్లో వాళ్ళు డైరెక్ట్ గా పగిడి కట్టేస్తున్నారు. మీరు అలా చేయకండి, మీరు టోపీ పెట్టి పగిడి కట్టండి. వాళ్ళకి వ్యతిరేకంగా ఫాలో అవ్వండి మీరు, వాళ్ళకి వ్యతిరేకంగా. అందుకే ఇమాం బుఖారీ రహ్మతుల్లాహ్, ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహ్ గారితో ఒక మాట నకలు చేశారు. ఏమని? నేను ఎంతమంది అయితే ప్రవక్త వారి యొక్క శిష్యులను చూశానో వారందరూ కూడా టోపీ పెట్టి పగిడీలు కట్టుకోవడం నేను చూశానని చెప్పేసి. ఈ రోజుల్లో అంటే ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అరబులో ఇలా క్లాత్ వేసేసి ఒక రింగ్ తొడిగేస్తున్నారు అంతే. రింగ్ కట్టుకోలేక కష్టం కదా, ఇలా తిప్పి 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 అసలు ఏ కష్టం ఉండకూడదు. షార్ట్ కట్ అన్ని. ఇటు ఏంటి పుట్టడం కూడా ఆపరేషన్తో షార్ట్ కట్టే, జన్నత్కి వెళ్ళిపోవడం కూడా షార్ట్ కట్టే, అన్ని షార్ట్ కట్లోనే అయిపోవాలా. సోదరులారా, సోదరీమణులారా, రమజాన్ నెలలో సెహరీ ఇఫ్తార్ అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యూదులు క్రైస్తవులకి వ్యతిరేకంగా వారు సెహరీ చేయకుండా ఉంటారు, మీరు సెహరీ చేయండి. ఇక రెండవ పని సోదరులారా, సోదరీమణులారా, రమజాన్ నెలలో మనందరం కూడా చాలా త్యాగం చేసి ఒక పని చేస్తాం. ఏంటండి? ఫజర్ నమాజ్ కోసం మెలకుగా ఉండడం. అబ్బా, మామూలు త్యాగం కాదు, బాగా కడుపు నిండిపోయిందంటే కళ్ళు మోతడిపోతుంటాయి. మామూలుగా మీ ఊరు వద్దామంటే భయం నాకు, ఇక్కడికి రావాలంటే చాలా భయం అండి నాకు. ఇప్పుడు అజార్బాయ్ అంటున్నారు స్నానం చేయొచ్చు కదా, బాబు ఆ ఏసీకి మామూలుగా నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇంకా స్నానం చేశానంటే ఇంక మొత్తం నిద్ర వచ్చేసి మాట చల్లగా అయిపోతుంది. నిజం. అందుకే బయట నుంచి వచ్చినప్పుడు అక్కడే స్నానం చేసి అక్కడే మొత్తం ఫ్రెష్ అయిపోయి ఇక డ్రెస్ మారుతున్నాను. ఎందుకని ఆ చల్లదనానికి మొత్తం నిద్ర వచ్చేస్తుంది నాకు. మామూలుగా కళ్ళు ఇంకా సెహరీ కొట్టామంటే బిస్మిల్లా అని చెప్పి ఎలా ఉంటది భయ్? పడుకో పడుకో నమాజ్. ఇప్పుడు ఎన్నింటికి అనుకుంటా నమాజ్? ఇక్కడ ఎన్నింటికి చదరదానా? ఎన్నింటికి పోయి 5 పడుకో, సెహరీ అయింది కదా, 5 లేపుతాను, నేను లేపుతాను. లోపల ఉంటుందండి ఒకటి, శైతాన్ గడు పోయిన, అదే శైతాన్ వెళ్ళిపోయాడు. శైతాన్ లేడు భయ్, శైతాన్ని బంధించేసాడు అల్లాహ్ తబారక్ తఆలా రంజాన్ నెల కోసం. అందుకే శైతాన్ పనులు చేసేవాడు కూడా చాలా పుణ్యాత్ములుగా ఉంటారు రంజాన్లో. మామూలు కదా, అసలు క్వార్టర్ వేసేసేవాడు కూడా అస్సలాము అలైకుం భాయ్, బాగున్నారా, ఖైరియా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుంటుందా, మాషాల్లాహ్, తరావీ గమనవుతుందా, లేకపోతే ఏమైనా చెప్పమంటారా ఏంటి? క్వార్టర్ వేసేవాడు రంజాన్ అయిపోతే మళ్ళీ ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి పడిపోతాడు, మళ్ళీ కొట్టేస్తాడు. అలాంటి వాడు రంజాన్ వస్తే మీరు అనుకుంటారు, మీరు చూసారా కొడుగా? చూసే చెప్తున్నాను నాయన, చూసే చెప్తున్నా.
చూడకుండా చెప్పట్లా, పేరు చెప్పట్లా, నిందేసినట్టు కాదు. విషయం ఏంటంటే రంజాన్ వచ్చేసరికి శైతాన్ ఉండడు. ఓకే, మొత్తం అందరూ పుణ్యాత్ములు అయిపోతాం, కానీ శైతానికి బాబు ఉంటాడు. వాడిని నఫ్స్ అంటారు. వాడిని ఏమంటారు? నఫ్స్. మామూలు కాదు ఇది. ఆడు వెళ్ళిపోయాడు, ఆడు ట్రైనింగ్ ఇచ్చి వదిలేసాడు. ఆడు ట్రైనింగ్ ఇచ్చి ఈయన వదిలేసాడు. శైతాన్ అసలు పేరు ఏంటండి? ముందు పేరు అజాజిల్ కదా ముఫ్తీ సాబ్. శైతాన్కి ముందు పేరు అజాజిలే కదా, ముందు ఫస్ట్. కొన్ని పుస్తకాలు 3 పేర్లు ఉన్నాయా? చాలా ఇబాదత్ అంటే ఆరాధన చేసేవాడు అజాజిల్ అనేవాడు. మరి ఎలాగా శాపనార్థం అయిపోయాడు? ఎందుకు అంత శిక్షకు గురైపోయాడు అంటే, నేను చాలా ఉత్తముణ్ణి, ఉన్నతుణ్ణి అంటే వాడి నఫ్స్ దోకా చేసింది, వాడి యొక్క నఫ్స్ మోసం చేసింది. అలా ఈ రోజున మీకు నాకు మనందరికీ కూడా ఈ నఫ్స్ ఏమంటుందంటే, సోజావి 5 15 को ना नमाज है, 5 बजे उठाता हूँ, 5 मिनट में मस्जिद जाते, 5 मिनट में वजू करते, 2 रकात सुन्नत पढ़ते, जन होना जमात में लिख करते। अब क्या करते? बीवी डर जाती, उठाएंगे बोले तो डर లేపుతా ఉంటే భయం. ఎందుకని కోపం మీద. ఇప్పుడు కొద్దిమంది ఎలా ఉంటారంటే బయట కోపం చూపెత్తరు, ఇంట్లో మాత్రం భార్య మీద మాత్రం సింహంలో అరిచేస్తూ ఉంటారు. ఇదేంటో అర్థం కాదు. సోదరులారా, పెద్దలారా, సోదరీమణులారా, ఫజర్ నమాజ్ ఏదైతే మనం రంజాన్లో చదివామో, ఈ నమాజుని మిగతా 11 నెలలు చదవగలగాలి. మిగతా ఏంటి భయ్ ఎదురొచ్చేస్తాం మన వాళ్ళకి. ఏం చేశారంటే వీళ్ళు ఏమంటే ఇప్పుడు ఏం చేశారు మన వాళ్ళు, 11ంటికి అయినా ఏంటి అయ్యింది నమాజ్ తరావి అయిన తర్వాత ఎవరో బయాన్ ఎట్టారు ఆయన, తర్వాత ఆయన ఎవరో బయాన్ ఎట్టారు ఆయన, తర్వాత ఆయన ఎవరో బయాన్ ఎట్టారు ఆయన, ఆ తర్వాత ఈయన ఎందుకంటే ఇప్పుడు వదిలేస్తే గమ్మున వెళ్ళిపోతాం కదా. ఎక్కువ టైం తీసుకొని సోదరులారా, నా మైండ్ సెట్ అలా కాదు. దొరికారు కదా స్పూన్ లేదు బేజా తింటాం కాదు నాది. అల్లాదే కాస్తే మాట్లాడతాను. ఏ మాటలైతే ముఖ్యమో, ఏ మాటలైతే మన జీవితంలో రావాలి అవే. ఎందుకంటే ఆ మాటలు మీకు చెప్తే అల్లా నాకు అమలు చేసే భాగ్యం ఇస్తాడు ఇన్షాల్లా. సోదరులారా, సోదరీమణులారా, ఫజర్ నమాజ్ ఏదైతే రంజాన్లో మనం చదివామో మిగతా నెలల్లో చదవగలగాలి. అప్పుడు మన రంజాన్ మనకి ఏంటండి ఒక ట్రైనింగ్ ఇచ్చింది, మనం సక్సెస్ అయ్యాం. అల్లా ట్రైనింగ్ సక్సెస్ అయినట్టే మంది. ఎందుకని? హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే, కపట ముస్లిం యొక్క గుర్తు ఏంటంటే ఫజర్ మరియు ఇషా నమాజ్ జమాత్తో చదవడానికి చాలా బాధపడతాడు అన్నారు అల్లాహ్కి నబీ. ఏంటంటే ప్రామాణికమైన హదీస్ ఇది. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటి? కపట ముస్లిం ఫజర్ మరియు ఇషా జమాత్తో నమాజ్ చదవడానికి చాలా భారంగా బాధపడతాడు, చాలా కష్టంగా ఫీల్ అవుతాడు. అందుకే దీని పుణ్యాలు కూడా చాలా గట్టిగా పెట్టారు. అల్లాహ్కి నబీ చాలా గట్టిగా చెప్పారు. ఏమన్నారు? ఎవరైతే ఇషా నమాజ్ జమాత్తో చదువుతారో, అదే విధంగా ఫజర్ కూడా జమాత్తో చదువుతారో, ఆ వ్యక్తి ఆ రాత్రంతా కూడా అల్లాహ్ ఆరాధనలో గడిపినట్టు లిఖించబడతారు. అల్లాహు అక్బర్ కబీరా. రాత్రి 10 నిమిషాలు, ఉదయం 10 నిమిషాలు, 20 నిమిషాలు అల్లాహ్ యొక్క ఆరాధన కోసం తీయడం. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రాత్రంతా కూడా అల్లాహ్ ఆరాధన చేసిన వాళ్ళు లిఖించబడతారు అన్నారు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ ఫజర్ నమాజ్ ఏదైతే ఉందో రమదాన్లో మనం ఏదైతే చదివామో అది మిగతా నెలల్లో చదవగలగాలి. ఇది ఎప్పుడు చదువుతాం మనము అంటే, మనకి ముందు అల్లాహ్ మీద, అంతిమ దినం మీద నమ్మకం ఉండాలి. మనిషి ఏదన్నా పని చేయాలనుకోండి, ఆ పని చేస్తే నేను తప్పకుండా లాభం పొందుతాను అని నమ్మకం అంటే పని చేస్తాడు మనిషి. ఏ పనైనా. ఇప్పుడు ఫజర్ నమాజ్ ఉంది, నేను ఫజర్ నమాజ్కి వెళ్ళడం ద్వారా నాకు మేలు జరుగుతుంది, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ఈ ఆజ్ఞ పూర్తి చేయడంలో అల్లాహ్ నాతో సంతోషపడతాడు అని ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఫజర్ నమాజ్కి లేవడం సులభం అవుతుంది. ఈ రోజున మీకు నాకు ఆ నమ్మకం పూర్తిగా లేదు. ఆ నమ్మకం ఏంటండి? పూర్తిగా లేదు. ఆ నమ్మకం పూర్తిగా ఉంటే మనం ఇంట్లో ఉన్నాం. ఈరోజు మనందరం ఏమనుకుంటున్నాం అంటే, మనందరం కూడా విశ్వాసులు అనుకుంటున్నాం. ఖురాన్ దీనికి జవాబు ఇస్తుంది. మనందరం కూడా చాలా పెద్ద విశ్వాసులు అనుకుంటున్నాం. ఖురాన్ ఏమంటదంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ అరబ్బులు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మేము మోమిన్ విశ్వాసులు అయిపోయమంటున్నారు. కాదు, వాళ్ళు ఇస్లాంలోకి వచ్చారు. విశ్వాసం అనేది వేరు. మళ్ళీ
మనందరం ఇస్లాంలో ఉన్నాం అంతే. విశ్వాసం ఒక రేంజ్, ఒక గొప్ప స్టేజ్ లో ఉంటది అది. అయితే విశ్వాసంలో కొద్దిగా హెచ్చు తగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి. విశ్వాసంలో ఏమవుతుంటాయి భయ్? ఏమవుతుంటాయి? హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. మన విశ్వాసం బలంగా ఉంది అంటే మన ఆచరణ బలంగా ఉంటుంది. మన విశ్వాసం సన్నగిల్లిందంటే మన ఆచరణ కూడా సన్నగిల్లిపోతుంది. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, రమజాన్లో ఎలాగైతే మనం 5 పూట్ల నమాజ్ చదివామో, రమజాన్లో ఎంత పెద్ద పని చేస్తామండి మనం అల్లాదే వల్ల. ఏం భయ్? ఎలాగా? తరావీ కూడా మాషా అల్లా, సుబ్హాన్ అల్లా, మామూలుగా ఉండదు అసలు. చాలా గొప్పగా. కొద్ది మంది అయితే 10 రకాతులు అయ్యేదాకా కావాలని రారే అండి. కావాలని రారు. ఇదేం సరఫరా అర్థం లేదు. కావాలనే ఇక్కడ ఇమాం సాబ్ చదువుతూ ఉంటారు. అయినా వెళ్దాంలే, పర్లేదులే, చదువుదాంలే. సోదరులారా, ఒక్కొక్క పుణ్యం కోసం ఆఖిరత్తులో బాధపడాలి. మీరు నేను కూడా. ఖురాన్ యొక్క ఆయతుల యొక్క సారాంశం, తీర్పు దినం రోజున మనిషి ఒక్కొక్క పుణ్యం, ఒక్కొక్క మంచి పని, ఒక్కొక్క పుణ్యం కోసం బాధపడతాడు. ఆ రోజున అయ్యయ్యో నేను ఆ ఒక్క పుణ్యం చేసుకుంటే ఎంత బాగుందని. ఇక్కడ సంపాదించుకోవడానికి ఏంటి? అందుకే ఏమంటే మన విశ్వాసం బలంగా ఉంటే మన ఆచరణ బలంగా ఉంటుంది. విశ్వాసం సన్నగిల్లిపోతే ఆచరణ కూడా సన్నగిల్లిపోద్ది. ఇప్పుడు విశ్వాసం బలపడాలంటే ఏం చేయాలంటే, మనం కూర్చొని లెగుస్తున్నటువంటి సమూహాలు ఏవైతే ఉంటాయో అవి విశ్వాసులతో ఉండి అల్లా యొక్క గొప్పతనం చెప్పుకోవడం, వినడం ఏదైతే జరుగుతుందో వాళ్ళతో ఉంటే మనకి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాపంచిక పరంగా వ్యాపారాలు చేసుకోవాలి, నేను వ్యాపారం చేసుకుంటా, కానీ దీంట్లోనే ఎక్కువ ఉండిపోతే ఏమవుతుందంటే ప్రపంచం, ధనము, ప్రపంచం, సంపద, ప్రపంచం, ధనము, సంపద, ప్రపంచం ఇది అలా మన మీద ఆధిపత్యం వహించేస్తుంది. ఎంత ఆధిపత్యం వహించేస్తుందంటే అల్లా ఆజ్ఞ కూడా మర్చిపోతాం, ప్రవక్త వారి పద్ధతి కూడా మర్చిపోతాం. మనకి తెలియకుండానే మనం అల్లా ఆజ్ఞ పద్ధతికి దూరం అయిపోతాం. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, మనం ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రతిరోజు కూడా మనం మన విశ్వాసం పెరగడానికి ఏం చేయాలి? ఖురాన్ యొక్క పారాయణం చేస్తూ ఉండాలి, తర్జుమా చదువుతూ ఉండాలి, అలాగే ప్రవక్త గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి, అలాగే విశ్వాసం యొక్క మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా 2 వ్యక్తులు కలిస్తే అల్లా మరి అల్లా యొక్క రసూల్ యొక్క మాటలే జరగాలి మధ్యలో. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున ప్రపంచం యొక్క మాటలు ఎక్కువైపోయాయి. ఆడవాళ్ళ మధ్యలో అయితే మీ ఆయన మొన్న 2 గ్లాసులు బంగారం చేయించాడంట కదా, ఎక్కడ వదిన? మండపేటలోనేనా? రావులపాలెమా? ఎక్కడ వదిన? ఒకసారి అడ్రస్ ఇవ్వా. 2 కలిస్తే ఇయ్యే మాటలు. మగోళ్ళు కలిస్తేనేమో వ్యాపారం ఈ సంవత్సరం కొద్దిగా డల్గా ఉందే, కొద్దిగా ఎక్కించాలి ఎలాగైనా వ్యాపారం. మనం ఎక్కడ ఎక్కిస్తాం? అల్లా దయలేకపోతే ఎక్కడ ఎక్కిస్తాం భయ్ మనం? ఒక ఇద్దరు ముస్లింలు కలిస్తే, 2 ప్రవక్త వారి యొక్క శిష్యులు కలిస్తే వారు మాట్లాడుకునేవారు అల్లా యొక్క రసూల్ ఆఖిరత్ గురించి మాట్లాడుకునేవారు. ఈ రోజున దురదృష్టం ఏంటంటే మనం ఇహలోకం, ప్రాపంచిక జీవితం, సంపాదన, ఆస్తులు, ఇక్కడ వ్యాపారాలు, వీటి కోసం మాట్లాడుకొని వాటిని మర్చిపోయాం మనం. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, రమజాన్ నెల ఏదైతే ఉందో ఇది ట్రైనింగ్ నెల. ఈ రంజాన్ నెలలో ఎలాగైతే ఉపవాసాల్లో ఉండి మనం కొన్ని విషయాలు మానేసాం, అబద్ధాలు ఆడలేదు, భయపడ్డాం, చాడీలు చెప్పలేదు, భయపడ్డాం, ఎవరిని తిట్టలేదు, భయపడ్డాం, అల్లాకి భయం. మరియు కొద్దిమంది అయితే కొన్ని విషయాలు చూడటమే మానేశారు. చిచి, రంజాన్ నెలలో మనం ఇందులో యూట్యూబ్లో టైం గడపడం ఏంటి, ఈ వీడియోలో టైం గడపడం ఏంటి అని చెప్పేసి. మాషాల్లా మంచిది. కానీ సోదరులారా, సోదరీమణులారా, మిగతా నెలల్లో కూడా అలా బ్రతకగలగాలి మనం. అప్పుడు లాభం అవుతుంది. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. మనం ఏ విషయాలైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతామో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి యూట్యూబ్ ఉంది, మానేమన్నామంటే ఏమంటారు? మీకేంటి అఫ్రోజ్ భాయ్ చెప్తారు మీరు కబుర్లు, పెద్ద పెద్ద కబుర్లు, అమలు చేయాలంటే ప్రాణం మీదకి వస్తుంది. మానటం కాదు, యూట్యూబ్లో కూడా అల్లా గొప్పతనం, ఖురాన్ యొక్క తర్జుమాలు ఉన్నాయి. ఏం భయ్, ఇప్పుడు ఇంతకు ముందంటే కష్టం, ఇప్పుడు ఖురాన్ యొక్క తర్జుమాలు ఉన్నాయి, ఖురాన్ యొక్క తఫ్సీర్లు ఉన్నాయి, హదీస్ యొక్క తఫ్సీర్లు ఉన్నాయి, ముహద్దీసీన్లు ఏ హదీస్ కోసం ఏం చెప్పారు, హదీస్ యొక్క వివరాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే అక్కడ కూడా మనం అల్లా కోసం, పరలోకం కోసం, ఆఖిరత్ విషయాలు వింటామో అక్కడ మన విశ్వాసం పెరుగుద్ది.
అలాగే సోదరులారా సోదరి మల్లారా, రమదాన్లో ఆఖరి 10 రోజుల్లో మాషాల్లా ఎక్కువగా మనం చాలా గొప్ప ఆచరణ ఉందంటే ఆ ఆచరణ ఏంటండి? ఎతికాఫ్. గొప్ప ఆచరణ ఏంటి? ఎతికాఫ్. ఎతికాఫ్ చాలా గొప్ప ఆచరణ. అయితే ఈ గొప్ప ఆచరణని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం వ్యర్థం చేసుకోకూడదు. మనోళ్ళు కొద్దిమంది ఏం పని ఉండదు, అదరమే ఎతికాఫ్ బయటే అన్నాడు. బయటే కాబట్టే కదా కూర్చున్నాడు, కాబట్టే కదా అక్కడ ఉన్నాడు ఆయన. మళ్ళీ అక్కడికి వెళ్ళి కదుపుతారు, అదరమే ఎతికాఫే. నాకు ఇంకెవరి పేరు తెలియదు, ఆయన పేరు తెలుసుకుంటే మళ్ళీ ఆయన పేరే పిలుస్తున్నాడు ఏంటి అనుకుంటారు. అంటే నాకు ఎవరి పేరు తెలియదు కదా ఇక్కడ. మహాయిత మౌలానా భాయ్ పేరు తెలుసా? నేను పెద్ద ఆయన. ఇప్పుడు ఈ కుర్రోడితో మాట్లాడినట్టు నాయతో మాట్లాడకూడదు, అది విధానం కాదు అది. అంటే ఏమంటారంటే అక్కడ ఎతికాఫ్లో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వేస్ట్గా వెళ్ళి వేస్ట్ మాటలు మాట్లాడొద్దు. ఏదన్నా వెళ్ళామా, ఏదన్నా దువాల కోసం చెప్పాలి మనకి తెలిస్తే, లేదా వాళ్ళతో దువా అన్నా చేయమనాలి. ఎందుకంటే వాళ్ళు VIP అల్లా దృష్టిలో. వాళ్ళు ఎవరు భాయ్? వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అల్లాకి వాళ్ళు. ఎతికాఫ్ అంటే మాటలు కాదండి. అబ్బే ప్రపంచాన్ని అలా విడిచిపెట్టి ఆ లోకంని వదిలిపెట్టేసి ఈ లోకంలో మస్జిద్లో వచ్చి మస్జిద్లోనే కూర్చొని మస్జిద్లోనే దువాల్లో జికర్లో, ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది మస్జిద్లో కూర్చోవడం ఒప్పుకోదు, మిగతా అన్ని ఒప్పుకుంటుంది. అందుకే కదా ఫర్జ్ నమాజ్ అయినంటే వెళ్ళిపోతారు, అసలు ఉండరు. ఏదో మరి ఇక్కడేదో ఉంటే ఇక్కడ మసీద్ కమిటీ లేదా ఇక్కడ మసీద్ ఇమాం ఏదో పని చెప్పేస్తారు, లేకపోతే 50 బియ్యం పత్తే చేస్తారు అన్నట్టు ఆయన సలాం చెప్తారంటే దడ వెళ్ళిపోతారు. ఎందుకని? మనసు ఒప్పుకోదు, అసలు మస్జిద్లో అంటే ఒప్పుకోదు. అలాంటిది ఇక్కడ మస్జిద్లో ఇల్లు వాకిలి వదిలి ఎతికాఫ్లో కూర్చొని అల్లా జికర్ చేస్తూ దువాల్లో ఉంటూ ఖురాన్ చదువుతూ ఉంటూ మన మనసు ఒప్పుకోకపోతున్నా దాన్ని తొక్కి దాన్ని కంట్రోల్ చేసి నువ్వు ఉండాల్సిందే అని చెప్పి దాన్ని నొక్కి ఉండడం అంటే మాటలు కాదు. అందుకోసమే సోదరులారా సోదరీమల్లారా, ఈ సంవత్సరం ఎవరైనా ఎతికాఫ్ లేకపోతే వచ్చే సంవత్సరం ఉండే ప్రయత్నం చేయండి ఇన్షాల్లా. చాలా పుణ్యకార్యం. నాతో మొన్న ఒక సాటి అన్నారు, అల్లా దేవల్ల అల్లా తబారక్ తాలా నాకు ఎతికాఫ్ ఏ రోజు నుంచి అయితే భాగ్యం ఇచ్చాడు అఫ్రోజ్ భాయ్, ఈ రోజు దాకా నా జీవితంలో అల్లా తబారక్ తాలా చేసినటువంటి అద్భుతాలు నాకు అల్లాకే తెలుసు అని చెప్పి. ఎందుకు అంటే వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కదా అల్లాకి. నా కోసం టైం తీసి వచ్చావు ఏకాంతంలో. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి పెద్ద బాదుషా ఉన్నాడండి, పెద్ద చక్రవర్తి, ఆయనతో అందరిలో వెళ్ళి కలవడం వేరు, పర్సనల్ గా వెళ్ళి కలవడం వేరు. ఎతికాఫ్ అనేది అది. అందరికీ వెళ్ళి కలవడం, నమాజులో కలుస్తాం మనం అందరం అల్లా ముందు, అల్లా నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా. కానీ ఎతికాఫ్ ఎలాంటిదంటే స్పెషల్ గా అల్లా తబారక్ తఆలా వీళ్ళ కోసం టైం ఇచ్చాడు. స్పెషల్ గా వీళ్ళు కూడా అల్లా కోసం టైం తీసుకొని అక్కడ కూర్చున్నారు. సోదరులారా సోదరీమల్లారా, అందుకోసమే ఎతికాఫ్ అనేది చాలా గొప్ప ఆరాధన. ఎతికాఫ్ ఉండడం ద్వారా అల్లాకి దగ్గరైపోతాం మనం. అందుకోసమే సోదరులారా సోదరీమల్లారా, ఏది ఏమైనప్పటికీ ఆఖరి మాటలు ఏమిటంటే, మాటల సారాంశం ఏమిటంటే, రమదాన్ నెల ఏదైతే ట్రైనింగ్ నెల మనకు అల్లా ఇచ్చాడో ఈ నెలలోనే కాకుండా మనం మిగతా నెలలో కూడా ఇఫ్తార్ టైంలో ఏం చేస్తాం? మనం దువా చేసేసుకుంటాం త్వరగా. ఎందుకని ఇఫ్తార్ టైంలో దువా కుబుల్ అవుద్దని. ఎందుకు ఇది ఇఫ్తార్ టైంలో దువా ఎందుకు చెప్పారు? అసలు ప్రవక్తగా చెప్పకుండా వదిలేయచ్చు కదా, దువా ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఇఫ్తార్ టైంలోనే దువా. మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఉపవాసం ఉన్నాడు, ఆ ఉపవాసం టైంలో అల్లాతో అడగడం అనేది అల్లాకు చాలా ఇష్టం అని చెప్పేసి ప్రవక్త గారు పెట్టారు. అలాగే సోదరులారా సోదరీమల్లారా, మిగతా నెలల్లో కూడా మనకి చిన్న కష్టం వచ్చింది, చిన్న బాధ వచ్చింది, చిన్న సమస్య వచ్చింది, వెంటనే అల్లాతో పెట్టాలి, అల్లా దగ్గర అడగాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబీతో అంటారు, ఏమని? నీ చెప్పు గోడ తెగిపోయినా అల్లాతో అడగవయ్యా అంటారు. ఏం తెగిపోతే భయ్? చెప్పు గోడ అంటే ఎంత భయ్? అది అసలు విషయమా? చెప్పు గోడ. అల్లాకే నబీ అంటారు, చెప్పు గోడ తెగిపోయినా అల్లాతో అడగండి అంటారు. అంటే చిన్న విషయాలే కదా ఎందుకు అడగడం అని వదలొద్దు. చిన్న విషయాలు కూడా అడగండి, పెద్ద విషయాలు కూడా అడగండి, మన వల్ల అయ్యే పనుల్లో కూడా అడగండి. మన వల్ల అయిపోతుంది పని, కానీ అడగండి. అడగడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడికి మండపేట రావడానికి బండి తోలుతున్నాను, వచ్చేస్తాను అలాగా, కానీ అల్లాని అడగండి, వల్ల నా ప్రయాణం సులభం చేయి, మండపేట వెళ్ళడానికి భాగ్యం ప్రసాదించు. దానివల్ల ఏమవుతుందంటే మనలో గర్వం రాదు, నేను బయలుదేరాను బండి తోలని వచ్చేసాను కాదు, అల్లా దయ ఉంది, ఆయన కరుణించాడు, నేను ఇక్కడికి వచ్చాను. గర్వం ఉండదు మనలో. అల్లా గర్వం నుంచి రక్షిస్తాడు. మన వల్ల అయ్యే పనులకైనా అవ్వలేని పనులకైనా, చిన్న పనులైనా పెద్ద పనులైనా
అల్లాహతో అడగడం అలవాటు చేసుకోవాలి. ఇలాగ అలవాటు చేసుకుంటే సోదరులారా సోదరీమల్లారా రమదాన్ తర్వాత కూడా మనం చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా అల్లాహతో అడుగుతూ ఉంటే మన బాండింగ్ అల్లాహతో పెరుగుద్ది. ఎప్పుడైతే మన యొక్క సంబంధం అల్లాహతో పెరిగిందో అప్పుడు మనకి ఇంకా ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తున్నటువంటి భాగ్యం లభిస్తుంది. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇప్పుడు దాకా ఏదైతే ప్రసంగాలు అయ్యాయో అల్లాహ్ తబారక తఆలా ఈ ప్రసంగాలు చెప్పేవారికి వినేవారికి కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా సోదరీమల్లారా అసలు ఈ రంజాన్ నెల ఏదైతే లైలతుల్ ఖదర్ యొక్క రాత్రులు ఉన్నాయో అసలు ఉద్దేశం మనం ఏమిటండి? ఆరాధన, ఆరాధన, ఎక్కువ ఆరాధన. ఇప్పుడు ఆరాధన గురించి అంటే మనం టైం కాస్త ఉంది, ఇప్పుడు ఆరాధన చేయొచ్చు. కానీ ముఖ్యంగా ఒక దువా అల్లాహ్కి నబీ ఏదైతే చెప్పారో అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. ఓ అల్లాహ్ నా పాపాలు క్షమించు, నువ్వు క్షమాపణను చాలా ఇష్టపడేవాడు. అల్లాహతో క్షమాపణ అడుగుతూ ఉండాలి, ఎక్కువగా అల్లాహతో మన్నింపు అడుగుతూ ఉండాలి. ఎంతవరకు అయితే అంతవరకు. అల్లాహ్ తబారక తఆలా మనందరికీ చెప్పినట్టుగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. వా ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమల్లారా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా.